ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి రానున్నారు. జగిత్యాలలో ఈ నెల 20న భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జనంలోకి రానున్నారు. అయితే చాలా నెలల తర్వాత మళ్లీ భారీ బహిరంగ సభ పెట్టి జనంలో మాట్లాడనున్నారు. అయితే ఆ తర్వాత కూడా వరుసగా సభలు ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసే సభల్లో వరుసగా గులాబీ బాస్ పాల్గొనున్నారు. మరోవైపు అటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పాలనా తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పాలనా తీరును, అమలు కాని హామీలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న జరిగే సభకి సంబంధించి కేసీఆర్ హాజరవుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారనేది తెలంగాణ ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తీరుని మనం చూస్తున్నాం. మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, గుడ్ మార్నింగ్. అయితే తెలంగాణ రాజకీయాల్లో అయితే పెను సంచలనం నమోదు కాబోతుందని చెప్పవచ్చు. ఇటు దాదాపు ఏడాది కాలంగా కూడా మౌనంగా ఉన్న గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మళ్లీ ప్రజల్లోకి రానున్నట్టు తెలుస్తుంది. ఇటు ఈ నెల 20న జగిత్యాల వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభలో మాత్రం తన పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఇటు సీనియర్ నేత అయిన కాంగ్రెస్ లో 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిక అనే అంశంతో పాటు ఈ సభ ప్రాధాన్యత సంచరించుకుందని చెప్పవచ్చు. ఇటు కేసీఆర్ ఏ విధంగా మాట్లాడతారన్న కోణంలో కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై కూడా ఇటు రానున్న రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలన్న కోణంలో కూడా కేసీఆర్ అయితే ఇప్పుడు మాది ఎలా మాట్లాడతారనేది కొంత ప్రాధాన్యత సంచరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మాత్రం రాజకీయం ఇప్పుడు జగిత్యాల చుట్టూ తిరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంటికే పరిమితమైన కేసీఆర్ అయితే దాదాపు 2.5 సంవత్సరాల క్రితం కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం అయితే ఎప్పుడైతే కోల్పోయిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ అయితే ఇంటికే పరిమితం అయ్యారు. గత ఏడాది కూడా ఇటు ఏదైతే మన ప్లీనర్ కి సంబంధించి అయితే వరంగల్ లో జరిగిన సభ ద్వారా కూడా కేసీఆర్ మాట్లాడినప్పటికీ కూడా నామమాత్రంగానే మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఇటు దాదాపు సుదీర్ఘ సంవత్సరం తర్వాత కూడా జైత్యాల్లో జరిగే భారీ బహిరంగ సభతో పాటు ఇటు కాంగ్రెస్ విధి విధానాలు నచ్చక కూడా ఇటు రేవంత్ రెడ్డి పై దాడి చేసేందుకు ఎదురు దాడి చేసేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తన అనువుగా చూసుకొని ఈ పార్టీలో చేస్తున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఏం మాట్లాడతారనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కేసీఆర్ అయితే ఇంటికి పరిమితమైన కేసీఆర్ అయితే ఇప్పుడు అస్త్రశస్త్రాలతో కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనపై వస్తున్న విమర్శలను కూడా అస్త్రంగా మార్చుకోవాలని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు 6 గ్యారంటీలు అమల్లో జాప్యంతో పాటు రైతు రుణమాఫీపై సందిగ్ధత, సాగునీటి ఎద్దడి వంటి అంశాలను కూడా ప్రజల ముందు ఉంచడమే లక్ష్యంగా కూడా జగిత్యాల్లో జరిగే భారీ బహిరంగ సభ అయితే రూపుదిద్దుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. వేడెత్తున్న నేపథ్యంలో కూడా జగిత్యాల గడ్డపై ఈ నెల 20న జరగనున్న సభ కేవలం ఒక చేరికల సభ మాత్రమే కాదు, ఇది రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పోరాటానికి సంబంధించి దిశానిర్దేశం చేసే సభ అంటూ కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంటుంది. ఇటు కేసీఆర్ మౌనం వీడితే ఫలితం ఎలా ఉంటుందో చూపించేందుకు కూడా గులాబీ శ్రేణులు ఇక్కడ భారీగానైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. జగిత్యాల గడ్డ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించే అవకాశం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటు జగిత్యాల గడ్డలో ఏదైతే సమావేశం నిర్వహిస్తున్నారో కాంగ్రెస్ ఏదైతే అమలు చేస్తారని ప్రజలను మోసం చేసిందో సంబంధిత అంశాలతో పాటు రానున్న ఎన్నికల లక్ష్యంగానే ఈ గులాబీ బాస్ ముందుకెళ్తారని కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పతనం అయితే ఎప్పుడైతే జగిత్యాల నుంచే
పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సభలో ప్రధాన ఆకర్షణగా సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే 4 దశాబ్దాల కాల పాటు కూడా కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు గులాబీ కండువ కప్పుకోబోతుండడం ఆసక్తిగా మారింది. అయితే జైత్యాల సభలోనే కేసీఆర్ సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేర్చి బీఆర్ఎస్ పార్టీ చేరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. జైత్యాల కోటలో బీఆర్ఎస్ ఇది కొత్త బలాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ చేరికలో దాదాపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అనంతరం ఇటు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంతో పనిచేస్తారని వెళ్లడంతో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి సంజయ్ కి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అయితే వీడారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో అయితే స్థానిక మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, మా స్థానిక ఎమ్మెల్సీగా ఉన్న రమణ తో పాటు పలువురు జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడ చూస్తున్నప్పటికీ కూడా కొంత బలం అయితే లేక ఉందని సంజయ్ తో బలం అయితే బీఆర్ఎస్ కు తగ్గిందని చెప్పేసి కూడా భావించిన ఇటు బీఆర్ఎస్ అయితే ఇటు జీవన్ రెడ్డి రాగతో మాత్రం ఖచ్చితంగా బలం చేకూరుతుందన్నది కూడా ఒక కేసీఆర్ వ్యూహంగా మనం చెప్పచ్చు. ఈ చేరిక ద్వారా కాంగ్రెస్ కు కోలుకోలుని దెబ్బతీయాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు జైత్యాల సభలో మొదలయ్యే ఈ జోరు అయితే ఇక్కడితో ఆగకుండా వరుసగా జిల్లాల వారీగా సభలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా బీఆర్ఎస్ హైకమాండ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసిందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభతో హోరెత్తిస్తుంటే మరోవైపు అయితే కేటీఆర్, హరీష్ రావులు జిల్లాలోని కార్యకర్తలను అయితే సమాయత్తం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అమలు చేయని ఏదైతే హామీలను ఇంటింటికి తీసుకెళ్లేలా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎన్నికల మూడ్ను మళ్లీ రాష్ట్రంలో తీసుకురావాలని కూడా గులాబీ దళం అయితే ఉవ్విళ్లూరుతున్నట్టు కూడా చెప్పవచ్చు. ఇటు రాష్ట్రంలో దాదాపు 2.5 సంవత్సరాలుగా కూడా ప్రజలకు ఎలాంటి ఫలాలు అందరిని ఇవ్వకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అంశం కూడా ఇటు ఏదైతే కళ్యాణలక్ష్మిలో తులం బంగారం కావచ్చు, ఇతర ఏదైతే మహిళలకు ఇస్తాన్న డబ్బులు కావచ్చు, ఇతర ఏ కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చకపోవడంతో కూడా ఇటు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మొత్తానికి అయితే కేసీఆర్ రాగతో తెలంగాణ పాలిటిక్స్ మళ్ళీ గులాబీమయం కానున్నాయన్న కోణంది ఆసక్తి నెలకొంది. ఇటు జైత్యాల సభలో గులాబీ ఏం మాట్లాడుతూ పోతున్నారు, కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారనే ఈ ప్రశ్నలకైతే కొంత మరో 2 రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకైతే జైత్యాల మినీ స్టేడియంలో జరిగే జన గర్జన సభకు అయితే భారీగా జన సమీకరణ చేసేందుకు కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే ఇది ఇన్ఛార్జీలను అయితే నియమించి ఆ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. జైత్యాల దాదాపు 1,00,000 మందికి జన సమీకరణ చేసే దిశగా కూడా గులాబీ వాసు వ్యూహం రచించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి ఏర్పాట్లు కూడా 2 రోజుల నుంచి అయితే మినీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఇటు ఈ నెల 25న సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభల ద్వారా కూడా గులాబీ బాస్ తన రానున్న ఎన్నికల లక్ష్యంగా మాట్లాడతారని, ఇటు కాంగ్రెస్ ఏదైతే ఉందో పాలనపై కూడా విమర్శలు చేస్తూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు ఇటు కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఇటు రానున్న ఎన్నికల లక్ష్యంగా కూడా గులాబీ బాస్ ఈ జైత్యాల గర్జన తర్వాత కూడా ఇటు ప్లీనరీ తర్వాత కూడా వరుసగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉమ్మడి జిల్లాల వారిగా కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇక నుంచి 2.5 ఎన్నికలు అయ్యే వరకు కూడా కేసీఆర్ ప్రజల మధ్యలో ఉంటూ కూడా ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాత్రం ఏదైతే హామీలు నెరవేర్చాలో అవన్నీ ప్రజల వద్దకు చేరవే దిశగా కృషి చేస్తామన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న జరిగే గులాబీ గర్జన ఏదైతుందో దాన్ని విజయవంతం చేసేందుకు కూడా ఇప్పటికే
సంబంధిత నేతలకైతే సూచించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.